కష్టాలని తెచ్చుకుంటే ఆ తర్వాత జీవితం దుర్భరంగా అగ్నిగుండంగా మారిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. నిన్నటికి విలాసాలు అయిపోయినాయి, ఇప్పుడు విలాపాలు స్టార్ట్ అవుతున్నాయి. నిన్న వినోదాలు జరిగాయి, ఈరోజు విషాదాలకి శ్రీకారం చుడుతూ ఉండడు వాల్మీకి. కరుడి దగ్గరికి వెళ్ళింది. ఒక సెలయేరు ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉందో, కొండ మీద నుంచి నీళ్లు జారుతూ ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో, జలపాతం ఎట్లాగైతే ఉంటుందో, వాటర్ ఫాల్స్, అట్లా ఈ ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి రక్తం కారుతూ ఉందట శూర్పణఖకి. నిన్న జరిగిపోయింది కనుక పరిగెత్తుకుంటూ పోయింది కరుడు దగ్గరికి. జనస్థాన్కి వెళ్ళింది. కరుడు చూచాడు. హే శూర్పణఖ, ఏంటిది అన్నాడు. ఛే నోరుమోయిరా, జనస్థానంలో రాజుగా ఉండవు, 14,000 మందికి రాజువు నువ్వు, ఛీ బుద్ధి లేదు నీకు, నీ జనస్థానం పక్కన ఏం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు అని మొదలుపెట్టింది. ఎందుకంటే సోదరుడే గనక, రావణుడికి సోదరుడు, శూర్పణఖకు సోదరుడు కరుడు. అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు. చూడు, దగ్గరలోనే రామలక్ష్మణులని వచ్చి ఉండారు. వీడు దశరథ మహారాజు కొడుకులు. రాముడికి భార్య కూడా ఉంది, సీతాని. ఆ లక్ష్మణుడు రాముడు ధర్మంగా జీవిస్తారు. చూడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు. నీకేదో మేలు చేయాలని నేను వెళ్ళాను. ఎందుకో తెలుసా? ఆ సీత చాలా అందంగా ఉంటుంది. మీరు నిన్న సబ్జెక్ట్ని కొద్దిగా ఆలోచించుకుంటూ రావాలి. నిన్న అక్కడ ఏం మాట్లాడిందో, ఎక్కడ సుముఖి దుర్ముఖి రామ వృత్త మధ్య మహోదరి, అక్కడ ఏం మాట్లాడిందో జ్ఞాపకం పెట్టుకోండి. ఏం మాట్లాడింది అక్కడ? హే ఇదేంటి ముసలిది, దీన్ని ఎట్లా చేసుకున్నావు అన్నది సీతని. ఇంత అసహ్యమైనటువంటి దాన్ని ఇంత కురూపిని ఎందుకు చేసుకున్నావు, నాలాంటిది ఉండగా మహోదరి, నన్ను వదిలిపెట్టి దాన్ని ఎందుకు నీకని మాట్లాడింది అక్కడ. సీత చాలా వికారంగా ఉందని రాముడితో చెప్పింది, లక్ష్మణుడితో కూడా అదే చెప్పింది, కరుడితో చెప్తా ఉంది. ఇక అటువంటి అందాన్ని మళ్ళీ ఎక్కడ చూడలే. చంద్రబింబం అంటే ముఖం, చారిడంత కళ్ళు, చక్కని ముక్కు, నల్లని కేశాలు. హే కరుడా అంటే వాడి బలహీనత కూడా తెలుసు తనకి. చూడు, అసలు అటువంటి స్త్రీని చూడలేము ఈ ప్రపంచంలో, అటువంటిది అందమైంది. అందుకని నేను మధ్యలో వెళ్ళాను, చూచిన తర్వాత ఏమిటని, ఈ లోపల నా ముక్కు చెవులు కోసేశారా, ఇట్లా అయిపోయినాను నేను అని మాట్లాడు. అంటే వాడిని బాగా రెచ్చగొట్టేసింది కరుణ్ణి. ఎప్పుడైతే కరుణ్ణి రెచ్చగొట్టిందో కరుడు అన్నాడు, శూర్పణఖ జనస్థానంలో ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటిది జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాను నేను. ఎవడవాడు చెప్పు, ఎక్కడున్నాడు, ఏమిటి అసలు ఆ రాముడు, వాడు ఉండేటువంటి చోటు ఏమిటో చెప్పు. ఇంకా జరగబోయేది ఏమీ లేదు. ఇప్పటి వరకు ఇంత శక్తి కలిగినటువంటి నిన్నే ఇట్లా చేశారు అని అంటే వాడిని వదిలిపెట్టేటువంటి అవకాశమే లేదు. నువ్వు చూస్తూ ఉంటూ కానీ ఏం జరుగుతుందో, ఈ మాత్రం రక్తం ప్రవహిస్తూ ఉంది, స్రవిస్తూ ఉందని నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. వాడి రక్తాన్ని భూదేవి పానం చేస్తా చూస్తూ కానీ తొందరలోనే. వాడి మాంసాన్ని కాకులు గ్రద్దలు తింటాయి. శూర్పణఖ దుఃఖాన్ని మింగేయి, వాడి పేరు గక్కేయి. వీడు రాక్షసుడు కదా, ఎక్కడున్నాడు చెప్పువాడు, ఇదిగో పలానా చోట ఉన్నాడు. అప్పుడు వీడు అనుకున్నాడు, ఎంతమంది? ఇద్దరు. నాన్ సెన్స్, ఇద్దరికి నేనా? సామాన్యుల్ని చంపడానికి నేనెందుకు? 304, 408 చాలు. అది కూడా దాటితే AK-47, ఆ తర్వాత కమాండర్లు. నా స్థాయి ఏంటి, నేనేంటి పోయి ఇంటర్ఫియర్ అయ్యే దీంట్లో అని వెంటనే పిలిచి ఇదిగో అని పలానా రమ్మన్నాడు. చాలా బలవంతులైనటువంటి వాళ్ళు, బలిష్ఠులైనటువంటి వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు 14 మందిని పిలిపించాడు. తమాషా, ఇది రామాయణం భాష. 14 మంది వచ్చారు, సంఖ్య ఇంపార్టెంట్. ఈ 14 మందితో చెప్పారు, చూడరా నా సోదరి ఏమైందో, నా సహోదరి ఎంత అందంగా ఉండేదో ఇంతకుముందు, ఇప్పుడు చూడు. కనుక మీరు వెళ్ళి ఈ పని చేసింది ఎవరో వాళ్ళని చంపి వాళ్ళ శరీరాలు శిరాలు తీసుకొని, వాళ్ళ శిరస్సులు తీసుకొని నాకు వచ్చి చూపెట్టండి, పడి కమాన్ గో అని. సిస్టర్, నువ్వు వాళ్ళకి ఎట్లా దారి చూపెట్టాలి కనుక నువ్వు వాళ్ళని తీసుకొని పో అంటే, వాల్మీకి అంటాడు ఎంత తొందరగా తీసుకుపోయిందంటే, వాల్మీకి ఇచ్చిన ఎగ్జాంపుల్,
అంటే అన్ని శ్లోకాలు కోట్ చేయాలంటే కొన్ని నాకు తెలుసు, కోట్ చేయాలంటే టైం లేదు కనుక చెప్తున్నా దాని భావం. ఏ విధంగా తీసపోయింది శూర్పణఖ అంటే, మేఘాలని గాలి ఎట్లాగైతే తీవ్రంగా వీచేటువంటి గాలి మేఘాలను ఎట్లాగైతే తోలుకొని పోద్దో ఈ 14 మందిని ఆ విధంగా తోలుకొని పోయిందట. అంటే ఒక పెద్ద గాలి దుమారం, గాలి అంటే దెయ్యం అని అర్థం. వాళ్ళు మేఘాల్లాగా ఎగిరిపోతూ ఉన్నారట. తీరా అక్కడికి పోతూ ఉన్నారు. రాముడు ఇట్లా చూచాడు, లక్ష్మణ ఇదిగో వస్తా ఉంది ముందు పైలట్, నువ్వేమో చేసేస్తావా ఏదో ఒకటి, ఇప్పుడు చూడు కొద్ది కాస్త మీ వదినను చూస్తూ ఉండు, చాలామంది వస్తున్నట్టుకున్నారే అని లెక్కెడితే 14 మంది తీరా దగ్గరకు రానిచ్చాడు రాముడు. రానిచ్చిన తర్వాత ఇప్పుడు అరుస్తూ ఉంది, ఏ రామా, ఏ లక్ష్మణ, అయిపోయింది మీ కథ అంటుంది. ఇలాగ రాముడు బాణాన్ని ధనుసుని ఎక్కుపెట్టాడు. ధనుస్సుని ఎక్కుపెట్టి ఒకేసారి ఒకే బాణం వేశాడు, అంతే, ఇంకేమీ లేదు. ఒకే బాణం. ఆ బాణం 14గా తయారైంది. వదిలినప్పుడేమో ఒకటే, పోయేటప్పటికి 14గా తయారయ్యి ఒకేసారి వాళ్ళని ఎత్తకపోయి ఎక్కడో పడేసింది. ఇది పోయి వెతుక్కుంది, వాడు ఎక్కడ ఉండాడు. ఈ శూర్పణఖ వెతుక్కుంది పోయి, ఎక్కడుండారా వీళ్ళు, ఎక్కడుండారా వీళ్ళు, శవాలు ఎక్కడున్నాయి, శవాలు ఎక్కడ ఉన్నాయి, పంచనామా చేయాలని పోయింది. అయిపోయింది. వాళ్ళు అక్కడ పడి ఉన్నారు. నేరుగా పరిగెత్తుకుంటూ మళ్ళీ కరుడి దగ్గరకు వచ్చింది. తమాషా ఇక్కడ ఒక తమాషా ఉంది, చెప్తా. ఇప్పుడు వాళ్ళు ధర్మజ్ఞులు అంటుంది, జితేంద్రియులు అంటుంది, ఇవన్నీ చెప్తూ ఉంది. వాళ్ళు ముక్కు చెవులు ఎందుకు కోసారు, ఇది పాయింట్. అదేమన్నా చెప్పిందే? ఆవిడ చెప్పలేదనుకో, వీడు అడిగాడా లేదా? చూడండి ఎట్లా ఉంది వ్యవహారం. ఇది తమాషా ఇక్కడే ఉంది. ఈ లోపల మీరు ఆలోచిస్తున్నారు, నేను చెప్తా. ఇప్పుడు ఆవిడ చెప్పలేదు, వాళ్ళు ధర్మజ్ఞులు అంటుంది, జితేంద్రియులు అంటుంది, ఆవిడ అందంగా ఉందని చెప్తుంది. నిజమే, నన్ను అందవిహీనం చేశారని చెప్తుంది. ముక్కు చెవులు కోసారని. అసలు నీకు ముక్కు చెవులు ఎందుకు కోసారు, కారణం ఏంటి? అర్థమవుతుంది? ఆవిడ చెప్పలేదు. ఆమె ఏం చేస్తే వాళ్ళు అది చేశారు, వీడు అడగలేదు. అది వ్యవహారం. సరే వచ్చి చెప్పింది. చెప్పిన తర్వాత అన్నాడు, ఓహో ఆ 14 మందిని చంపేశాడా, 14 మందిని, ఇంకా లాభం లేదని. అప్పుడు త్రిశిరస్సు అనేటువంటి రాక్షసుడు ఒకడు ఉన్నాడు, భయంకరమైనటువంటి రాక్షసుడు త్రిశిరస్సు. వాడిని పిలిచాడు. దూషణుడు ఎక్కడున్నాడు అన్నాడు. కరుడు దూషణుడు ఇంకో పలానా చోట ఉన్నాడు, పిలువాడిని కూడా. మొత్తం సైన్యాన్ని అంతా సిద్ధం చేసేయండి రా అన్నాడు, ఎందుకంటే నేను వస్తున్నాను. 14,000 మంది జనస్థానంలో ఉన్నటువంటి సైన్యం, 14,000, ఒక పెద్ద బెటాలియన్ అది. ఇదంతా కదిలింది. వెనక కరుడు ఉన్నాడు, వస్తూ ఉండారు. చెప్పడానికి వీలేదు, ఏదో సముద్రం ముంగి వచ్చినట్టుంది. రాముడు చూచి, లక్ష్మణ, ఇక్కడ మనకు మహర్షులు చెప్పారు చూడు, సుతీష్ణుడు వీళ్ళంతా కూడా, శరభంగుడు అందరూ చెప్పారు మనకు, ఈ జనస్థానంలో వీళ్ళ వల్ల మహర్షులు జీవించేటువంటి అవకాశమే లేకుండా పోతుంది, యజ్ఞయాగాదులన్నీ కూడా పాడు చేస్తూ ఉండారు. చూడు ఎంతమంది ఉండారో వస్తున్నారు. కనుక ఏ విధంగా అయినా సరే పరిత్రాణాయ సాధూనాం, కనీసం మహర్షుల్ని ఉద్ధరించడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. నేను చెప్పే మాట విను. నువ్వు వదినని తీసుకొని, అదిగో పక్కన, ఇది కుటీరం కాదు, పక్కన ఒక గుహలాగా ఉంది కదూ, ఒక పెద్ద బండి ఉంటుంది, దాని వెనక్కి తీసుకెళ్ళు, ఆ గుహలోకి తీసుకెళ్ళు, ఆమె నువ్వు రక్షిస్తూ ఉండు, నేను చూసుకుంటాను అన్నాడు. అని రాముడు ముందుకు వచ్చాడు. భయంకరమైనటువంటి యుద్ధం, సామాన్యమైనటువంటి యుద్ధం కాదు, జనస్థానంలో జరిగింది. రాముడి మీద, పర్వతం మీద వర్షం ఎట్లాగైతే పడుతూ ఉంటుందో రాముడి మీద ఆ విధంగా బాణాలు పడ్డాయన్నాడు వాల్మీకి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కుండపోతగా వర్షం పడేటప్పుడు ఎత్తైనటువంటి పర్వతం మీద వర్షం ఎట్లాగైతే పడుతుందో అట్లాగే ఎత్తైన ప్రదేశంలో రాముడు నిలబడి పర్వతం అలాగా శోభిస్తూ ఉన్నాడు కనుక ఆ మహానుభావుడి మీద ఈ శర వర్షం, ఈ బాణాల వర్షం ఎట్లా పడిందంటే కుండపోతగా వర్షం పడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా పడింది అన్నాడు. మరి వాటిని రాముడు ఎట్లా స్వీకరిస్తూ ఉన్నాడు? మంచి వర్షాకాలం, వాగులు నదులు అన్నీ పొంగి వస్తూ ఉంటే సముద్రం ఎట్లాగైతే వాటిని అన్నిటినీ తనలో విలీనం చేసుకున్నాడు, ఆహ్వానించి ఆ విధంగా ఈ బాణాలన్నీ తీసేసుకుంటున్నాడు తాను, ఏం చెక్కు చెదరకుండా. రాముడు హిమవత్ పర్వతం అలాగా నిలబడిపోయిండట. జరుగుతూ ఉంది వాళ్ళ మధ్య, ఈయన మధ్య జరుగుతూ ఉంది. ఒక దశలో త్రిశిరస్సు ఎవడైతే ఉన్నాడో వాడు మరణించాడు. వాడు మరణించిన తరువాత
వేలాది మంది 14,000 మంది ఉంటే అప్పటికే 8,000 9,000 చచ్చిపోయారు. అప్పుడు దూషణుడు ఎంటర్ అయ్యాడు. వాడు భయంకరంగా యుద్ధం చేశాడు. రాముడు ఒక దశలో వాడి 2 భుజాల్ని ఖండిస్తే వాల్మీకి అంటాడు, 2 దంతాలు తెగిపోయినటువంటి ఒక ఏనుగులాగా వాడు కింద పడ్డాడు అని. దూషణుడు చచ్చిపోయాడు. ఇంకా తర్వాత 2-3 వేల మంది మాత్రమే సైన్యం మిగిలిన్నారు. వెనక రాజుగారు ఉన్నాడు, వాళ్ళ మధ్యలో కరుడు కట్టినవాడు. వీడు కరుడు కట్టిన ఉగ్రవాది. కరుడు అంటే కరుడు కట్టిన ఉగ్రవాది, టెర్రరిస్ట్. ఎందుకని ఎవరికి శాంతి లేకుండా చేశాడు అక్కడ నిష్కారణంగా. అందువల్ల టెర్రరిస్ట్ అంటున్నాను వాడిని. ఫస్ట్ డేనే మీకు టెర్రరిస్ట్ అంటే ఏంటో డెఫినేషన్ ఇచ్చాను, సరేనా? నిష్కారణంగా, కారణం లేదు. ఇప్పుడు జనస్థానంలో ఎంతమంది మహర్షులు ఉన్నా వాళ్ళేదో యజ్ఞయాగాది కర్మలు చేసుకుంటున్నారు, జపతపాలు చేసుకుంటూ ఉన్నారు, కానీ ఎవరిని హింసించలేదు. కాబట్టి ఎవరిని హింసించకుండా ధర్మ మార్గాన్ని చరించేటువంటి మహర్షుల్ని హింసించేటువంటి వాడు, సాధువుల్ని హింసించేటువంటి వాడు, కారణం లేకుండా హేతువు లేకుండా ఎవడైతే ఆ విధమైనటువంటి క్రూర కర్మలకు పాల్పడుతూ ఉంటాడో ఈజ్ అ టెర్రరిస్ట్, అంతే, ఇంకేలే. కాబట్టి కర్ణుడు టెర్రరిస్ట్ ఆ రోజుల్లో, అర్థమవుతుంది. ఇప్పుడు వాడితో యుద్ధం జరుగుతూ ఉంది, భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఒక దశలో కరుడు యొక్క తల తాటిపండులాగా కింద పడిపోయింది అన్నాడు వాల్మీకి. తాటిపండు ఎగిరి పడ్డట్టుగా చెట్టు నుండి కరుడు యొక్క తల ఎగిరి పడింది. మిగతా వాళ్ళంతా చచ్చిపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఎట్లా ఉంది పంచవటి దగ్గర అంటే అంతా ఇంకా శవాల మీద నడవాల్సిందే. 14,000 సైన్యం, వీళ్ళందరూ అక్కడ కూలిపోయారు. అప్పుడు రాముడిని చూస్తేనట సీతమ్మ లక్ష్మణుడు ఆ గుహలో ఉండారు కనుక అక్కడి నుంచి వచ్చి చూశారు. అదే సమయానికి సాయం సంధ్యా సమయం, సూర్యాస్తమయం జరుగుతోంది. సూర్యాస్తమయం జరిగేటువంటి సమయంలో ఆకాశం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, బ్లూ కలర్లో ఉంటుంది, రాయల్ బ్లూ కలర్లో ఉంటుంది. స్కై బ్లూ కలర్ కాదు, రాయల్ బ్లూ కలర్లో ఉంటుంది. అక్కడ ఎర్రగా ఒక పండులాగా సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, అది మనకు కనపడుతూ ఉంటుంది. సేమ్ అట్లాగే ఉన్నాడు అన్నాడు వాల్మీకి. అంటే రాముడు కూడా అలాగే బ్లూ కాంప్లెక్షన్ కనుక ఆయన మీద ఈ బాణాలంతా పడి ఎర్రగా రక్తం తయారైందట. దాని మీద ఆకాశంలో సాయం సంధ్యా సమయంలో సూర్యాస్తమయంలో ఆకాశంలో సూర్యుడు ఎట్లాగైతే ఉంటాడో ఆ విధంగా రాముడు శోభిస్తూ ఉన్నాడు అన్నాడు. ఇంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగిపోయింది. కరుడు మరణించాడు. శూర్పణఖ నిన్నటి నుంచి ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి శూర్పణఖ ఎవరో మీకు అర్థమవుతా ఉంది. శూర్పణఖ ఎవరో కాదు, కామవాసన, అంతేనా? శూర్పణఖ కామవాసన, కామం. అందుకని కదా పోతానే పెళ్ళి అంటుంది కదా, రాముడైనా పర్వాలేదు, లక్ష్మణుడైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, ఆ కావాలంటే సీతను చంపేస్తాను సిద్ధంగా ఉంది. అది కామం అంటే. ఇంకా దానికి సంఖ్యలే లేవు, అంత కామవాసన, అది కామం. కనుకనే కామం ఎప్పుడు కూడాను, కామం దగ్గర రహస్యాలు ఉంటాయి. కామం దగ్గర రహస్యాలు ఉంటాయి. కామం ఎప్పుడు బహిరంగంగా ఉండదు. వీడి దగ్గరకు వచ్చినప్పుడు ఇంత చెప్పింది కానీ నేను వాడిని పెళ్లి చేసుకోమన్నాను, వాళ్ళు వినలేదు, ఆవిడ నేను మింగబోతూ ఉన్నాను, అటువంటి పరిస్థితుల్లో నా ముక్కు చెవులు కోసారని చెప్పలేదు. ఓకే, చెప్పలేదు. కామానికి ఎన్ని మోసాలు. కామం ముందు వస్తుంది, తర్వాత ఏమొస్తుంది తెలుసా? భగవద్గీత ప్రకారం కామాత్ క్రోధోభిజాయతే, అది జాయతో విషాంస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇట్లా మనిషి పతనమైపోయేది. కామం ఏదో ఒక దశలో క్రోధంగా మారిపోతూ ఉంటుంది. అది తమాషా. కామం ముందు వస్తుంది, తర్వాత క్రోధం వస్తుంది, ఎక్కడైనా చూడండి. కనుక ఒక కోరిక వచ్చిందనుకోండి మనకు, ఆ కోరిక కనుక ఫలించకపోతే, అలా ఫలించకపోవడానికి ఎవరైతే కారణమై ఉండారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద మన కోపం వస్తుంది. అదే క్రోధం. కామం నెరవేరినప్పుడు వచ్చేటువంటిది క్రోధం. కామాత్ క్రోధోభిజాయితే, మొదట కామం వస్తుంది, తర్వాత తీరనప్పుడు క్రోధంగా మారుతుంది. కనుక కామమే వచ్చింది మొదట. శూర్పణఖ తీరలేదు, కామం తీరలేదు, తను అనుకున్నది సాగలేదు, క్రోధం స్టార్ట్ అయింది. కరుడు చూడండి, అది రామాయణం భాష, అంతా మన జీవితమే. కనుక కామానికి రహస్యాలు ఉంటాయి.
కామానికి అన్ని మోసాలే, మోహానికి అన్ని మాయలే. ఇప్పుడు అదే జరుగుతుండేది. ఇక్కడ వచ్చిందే కానీ అక్కడ జరిగిన విషయాన్ని చెప్పలేదు. అక్కడేమో సీత వికారంగా ఉందన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అందంగా ఉందిరా అని వీడి రెచ్చగొడతా ఉంది. చూడండి, ఇది కామం అంటే. ఎప్పుడు కూడాను ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడ బహిరంగపరచని దాన్ని కామం అంటారు. ఎక్కడ రహస్యాలు చోటు చేసుకొని ఉంటాయో అది కామ ప్రవృత్తి. అది తీరనప్పుడు క్రోధంగా పరిణమిస్తుంది. ఆ క్రోధమే కనుక ఆవిడ వచ్చి చెప్పినప్పుడు నిజమేనే మనం కూడా అడుగుతాం. పిల్లలు ఎవరైనా వచ్చి నాన్న ఆ పిల్లవాడు నన్ను కొట్టాడంటే నువ్వేం చేసావురా అని అడుగుతామా లేదా మనం? ఆ మాత్రం వాడు చేయలేకపోయాడు. చూసారా, కరుడు చేయలేకపోయాడు. పిల్లల్ని అడుగుతాం మనం, అయ్యా నన్ను ఇట్లా చేశాడు అతను. అవునండి సార్, మీరేం చేశారు? నన్ను ఇట్లా అన్నాడు, నువ్వేమన్నావు అని అడుగుతామా లేదా? అట్లాగే నన్ను ముక్కు చెవులు కోశారంటే ఇంత పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ముక్కు చెవులు కోయడం ఏంటి, నువ్వేం చేసావే అని అడగనా లేదా? ఒక్క మాట వీడు అడగల. ఎందుకో తెలుసా? క్రోధం ఎప్పుడు అడగదు. కోపం రావాలే కానీ ఒకడి మీద కోపం వచ్చింది అనుకోండి, వన్ వే ట్రాఫిక్. అది నేను చెప్పేది ఏమిటంటే నేను మాట్లాడతాడు కానీ ఎదుటోడు చెప్పేది ఏనాడు. కోపం వచ్చిన వాడికి మనం చెప్పలేం. మనం అందుకని అంటాం అదే నేను కోపంలో ఉన్నాడు, తగ్గనండి తర్వాత చెప్తా ఉంటాం. తగ్గనిచ్చిన తర్వాత చెప్పడం ఏంటి? కోపం ఉన్నప్పుడు చెప్పినా అర్థం కాదు. ఇది తమాషా. ఎప్పుడు కూడాను సామాన్యమైన విషయాలు ఉంటాయి చూడండి, అవి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి అర్థమవుతాయి. నిన్నేమైందండి, అది ఆ గ్రామ బాట ఏమైంది, ఇదేమైంది, అదేమైంది అని అడిగారు అనుకోండి. మన జీతాలు పెంచాలని పెంచారా, ఎంత పెంచారండి, ఈ ధర ఎంతండి, ఇవన్నీ చెప్పేవాడికి అర్థమవుతాయి, అడిగేవాడికి అర్థమవుతాయి. చెప్పేవాడికి మాత్రమే అర్థమయ్యి వినేవాడికి అర్థం కాదు. అది తగు. నేను చెప్పేది ఏంటంటే అంటాడు వీడు, వాడు నేను చెప్పేది ఏంటంటే వాడు చెప్పేది వీడండి, వీడు చెప్పేది వాడేండు. ఇది రెండవది. మొదటిది ఏంటి? సామాన్యమైనటువంటి సాధారణ విషయాలు, లౌకికమైనటువంటి విషయాలు చెప్పేవాడికి వినేవాడికి అర్థమవుతాయి. తగు అనేటువంటిది చెప్పేవాడికి అర్థమవుతుంది కానీ వినేవాడికి అర్థం కాదు. మూడోది ఒకటి ఉంది, చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి అర్థం కాంది. అది వేదాంతం. వాడేదో చెప్పేసి వాడిపోతాడు, వీడేదో వినేసి వీడిపోతాడు. వీడికి అర్థమైందని వీడు అనుకుంటాడు, వాడు చెప్పానని వాడు అనుకుంటాడు. వాడికి తెలియదు, వీడికి తెలియదు. దాని పేరు వేదాంతం. అందుకని నన్ను ఇట్లా ముక్కు చెవులు కోశారు అనగానే వీడు అనవసరంగా రెచ్చిపోతాడు తప్ప కరుడు వాడిని చంపేయాలి అట్టేటట్టు నువ్వేం చేసావనే మాట అనలేదు. పైగా వీడు ఎన్ని తిట్టాడు, కాకులు గద్దలు తినేస్తాయంటాడు. ఎందుకు వచ్చిన బాధ ఈ తిట్టడం ఏంటి? అందుకని మొదట ఈయనకి అసిస్టెంట్ ఎవరో తెలుసా? కరుడికి అసిస్టెంట్ దూషణుడు. అర్థం కాలేక మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? దూషణం అంటే తిట్టడమే. దూషణం అంటే తిట్టడం. దూషణం ఎప్పుడూ కాదు భూషణం. క్రోధం వచ్చిందనుకోండి, బాగా సుష్టుగా భోంచేస్తే వచ్చేది త్రేపు. క్రోధం కనుక వచ్చిందే ఆ తర్వాత వచ్చే దూషణం. కోపం వస్తే ఏమంటాడు మనిషి? ఎవరినైనా సరే, భార్యనైనా సరే కోపం రావాలి. కానీ భర్తకి భార్య విషయంలో భయం ఉన్నా కూడా తిట్టేస్తాడు. అది కోపం అంటే. నో ఇప్పుడు మామూలుగా తిట్టే భర్తలు వేరే, వాళ్ళకి రోజు అదొక పని, అదొక పారాయణం. ఈ పదం నాది కాదు, ఒక తల్లి చెప్పింది నాకు. ఈ పదం నాది కాదు. నా గీతా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం ఇది తెలుసు. కానీ ఈమె పారాయణం అనే మాట ఇక్కడ మాట్లాడింది. రోజు తిడుతుంటాడు స్వామీజీని. ఎందుకని? మాది ఆయన పారాయణం స్వామీజీ అని అర్థమవుతుంది. అది అలవాటు. అట్లా కాకుండా కోపం వచ్చినప్పుడు తిట్టేస్తాడు, ఏదో ఒకటి తిట్టేస్తాడు. ఆవిడ కనుక ఉంటుంది, పో తిట్టు, మధ్యాహ్నం రావా, ఓ ఏమి ఎంత పెరిగినా ఉప్పు ఏం ఖర్చు, పో రాపో, తిరిగి రాపో అని. ఎందుకంటే మొదట క్రోధం వచ్చింది అంటే చాలు. ఎక్కడైనా సరే క్రోధం తరువాత తిట్ల పురాణం తప్ప ఇంకేమీ ఉండదు. అంతే కదా. అందువల్ల క్రోధము చూడండి, కామము, శూర్పణక, ఫలించినప్పుడు క్రోధము, కరుడు. సరేనా? వీడికి అసిస్టెంటు దూషణుడు. క్రోధం వచ్చినప్పుడు తిట్టడమే. అందువల్ల కరుడు పోక ముందే వీడిపోతాడు. కోపం వచ్చిందనుకోండి, కోపం ఏం చేస్తుంది అనేది వేరే విషయం. ముందు తిట్లు, ముందు తిట్టేస్తే దూషణుడు ముందు, తర్వాత అన్నీ కూడాను. అందువల్ల ఫస్ట్ టైం కూడాను కరుడు పంపించినప్పుడు 14 మందిని పంపించాడు. తమాషా చూచారా? ఎందుకో తెలుసా? క్రోధం యొక్క స్థితి 14 స్థాయిల్లో ఉంటుంది ఎక్కడైనా వ్యక్తం కావాలంటే. కామమైన, క్రోధమైన 14.
5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 14. ఈ దశల్లోనే ఉండేది క్రోధం. చెప్పండి, అన్నిట్లో కనపడుతుంది మీకు. జ్ఞానేంద్రియాలు చూడండి, క్రోధం వచ్చినవాడు చూడండి, ఒక మనిషిని తిట్టేటప్పుడు అలా చూసి తిట్టగలరా? నయనేంద్రియం సార్, చక్షురేంద్రియం కదా, అన్ని ఇంద్రియాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అన్నాడంటే వాడు కళ్ళు మొదట కనపడతాయి, ఆ తర్వాత ఇంకా వాక్ ఉండనే ఉంటుంది, పళ్ళు గొరుకుతూనే ఉంటాడు. ఈ దరిద్రమంతా చెవులతో వింటూ ఉంటాడు. ఒకవైపు ఒళ్ళంతా కదిలిపోతూ ఉంటుంది, కళ్ళు ఎర్రబడతా ఉంటాయి. ఈ లక్షణాలంతా ఏంటో తెలుసా? క్రోధం యొక్క లక్షణాలు. దోష